బ్రాహ్మణ స్త్రీ నువ్వుల కథ. వర్ధమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వు పప్పుతో తద్దినం పడదామని నిర్ణయించుకొని ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పుని ఎండలో ఆరపెట్టింది. 2 కోళ్లు 2 ఎలుకలు పప్పును కాళ్లతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు చూచి, ఈ నువ్వులు అంటుపడినవి, తద్దినానికి ఇవి పనికిరావు, వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరల పప్పు తయారు చెయ్యి మని భార్యను ఆజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు నువ్వుపప్పు తీసుకొని 4 ఇళ్ళు తిరిగింది. ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగా ఆ నువ్వుపప్పు తీసుకొని బదులు నువ్వులిచ్చి పంపింది. తాను కష్టపడకుండా బాగుచేసిన నువ్వుపప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో, పిచ్చిదానా, ముడి నువ్వులకు బాగుచేసిన నువ్వుపప్పుని ఎవరైనా ఇస్తారా? మేలిసరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నూగుపప్పునిచ్చి ముడినూగులెందుకు తీసుకుంటుంది? ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా అని అడిగాడు. ఆ విషయం మనకెందుకు, ఎవని పిచ్చి వారికానందం, ఆ కారణాలతో మనకు పనిలేదు. నువ్వులను దంచి పప్పు చేసుకునే శ్రమ లేకుండా చెరిగి బాగుచేసి నూగులు మణికకు మానెడు లభించాయి, అంతే చాలు అన్నది సంతోషంతో. అదేవిధంగా ఈ ఎలుక రాకపోకలకు కారణం ఈ కన్నం కదా, దానిని తవ్వి చూస్తే సరిపోతుంది. ఉండడానికి చోటులేక స్థావరం కోసం ఎటో పారిపోతాయి, నీ జోలికి రావు అని చెప్పాదు. నేను, నాతోపాటు మరో 4 ఎలుకలు కూడా మరో చోటికి పారిపోయినవి. అప్పటినుంచి అందరికీ ఇబ్బంది కలిగించడం ఎందుకని, అడవిలో అయితే ఎవరికీ ఏ బాధా లేకుండా హాయిగా బతకడం మంచిదని భావించి నేను ఈ అడవికి చేరాను. కొన్నాళ్లకు ప్రియమిత్రుడు చిత్రగ్రీవుని స్నేహం లభించింది. తరువాత నీ స్నేహం దొరికింది. ఇది నా చరిత్ర అని చెప్పగా విని మందరుడు, మిత్రమా, నీవెంత కష్టపడి ఎన్నాళ్లనుండియో కన్నంలో దాచుకున్న ధాన్యము వృధాగా పోయినది కదా. పేరాస ప్రాణాంతకం, లోభి సొమ్ము లోకులపాలు అనే సామెతలు నీ విషయంలో నిజమైనవి. దానం చేయుటగాని తాను అనుభవించుటగాని లేకుండా దాచి ఉంచిన ధనం నేలపాలో దొంగలపాలో కావడం ఖాయం. లోభితనం జీవితంలో శోకం చేకూరుస్తుంది.